హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు యూటేటర్ ఛానల్. సో ఇప్పుడైతే మరో కొత్త క్విజ్తో మీ ముందు సిద్ధంగా ఉన్నాను. సో ఈ క్విజ్లో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 3వ తరగతి ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ సైన్స్ పైన కంటెంట్ అయితే ఉంటుంది. మొత్తం మీకు 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. క్వశ్చన్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు ఉన్నాయి ఇందులో. సో కంప్లీట్ టెక్స్ట్ బుక్ అయితే కవర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లెవెల్లో మరో గ్రాండ్ టెస్ట్ రిలేటెడ్ చేసేటప్పుడు మిగతా టాపిక్ అనేది కూడా కవర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక క్విజ్ని స్టార్ట్ చేసే ముందు అందరికీ రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్విజ్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఓకే చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1, పురాతన కాలంలో నావికులు దిక్కులను కనుగొనడంలో సహాయం చేయనిది. సో ప్రశ్న చూడండి, అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ అండి. పురాతన కాలంలో నావికులు దిక్కులను కనుగొనడంలో సహాయం చేయనిది. ఆప్షన్ 1 దిక్సూచి, ఆప్షన్ 2 సూర్యుడు, ఆప్షన్ 3 నక్షత్రాలు, ఆప్షన్ 4 పవనాల దిశ. ఓకే, సో మీ టైం అయితే స్టార్ట్ అయింది. పురాతన కాలంలో నావికులు అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ చెప్పండి. సో మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మీ ఆన్సర్ అయితే చెప్పవచ్చు ఇప్పుడు. సో పురాతన కాలంలో నావికులకు సహాయం చేయనిదని అడిగారు. సో టైమర్ అయితే మీకు ఫ్రీజ్ చేశాను, ఇప్పుడైతే ఆన్ అయింది. సో రైట్ ఆన్సర్. సో పురాతన కాలంలో అయితే నావికులు మన భారతదేశంలో సూర్యుడి యొక్క గమనాన్ని, నక్షత్రాలను పవనాల దిశను ఆధారంగా చేసేవారనమాట. సో ఇప్పుడు ఆధునిక కాలంలో అయితే మనకి దిక్సూచి కానీ GPS కానీ అనేవి మన సహాయం చేస్తున్నాయని మన పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి పురాతన కాలంలో నావికులకు దిక్కులు కొనడం సహాయం చేయనిది అని అడిగారు కాబట్టి సో మీరైతే దిక్సూచి అని చెప్పచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉత్తర తూర్పు దిక్కులకు మధ్య గల దిశకు వ్యతిరేక దిశలో గల మూల ఏది? ప్రశ్న చూడండి. తూర్పు ఉత్తర దిక్కులకు మధ్య గల దిశకు వ్యతిరేక దిశలో గల మూల ఏది? ఆప్షన్ 1 వాయువ్యం, ఆప్షన్ 2 నైరుతి, ఆప్షన్ 3 ఆగ్నేయము, ఆప్షన్ 4 ఈశాన్యము. సో మీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. సరైన సమాధానం చెప్పండి. ఉత్తర తూర్పు దిక్కులకు మధ్య గల దిశకు వ్యతిరేక దిశలో గా ఉన్న మూల ఏది? సో మీ ఆన్సర్ అయితే కామెంట్స్లో అయితే పెట్టండి. సో ఈరోజు అయితే ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి. సో థర్డ్ క్లాస్ ఈవీఎస్ఏ కదని తేలిగ్గా తీసుకోవద్దు, చాలా టఫ్ క్వశ్చన్స్ అయితే ఈరోజు అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ముందు మీకు కూడా క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. సో రైట్ ఆన్సర్ చూద్దాం. సాధారణంగా ఉత్తర తూర్పు దిక్కులకు మధ్యగల మూలను మనం ఈశాన్యం అంటాం. ఈశాన్యకు వ్యతిరేక దిశలో ఉండేదాన్ని నైరుతి అంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. హర్ష తమ మామయ్య ఇంటిలో సూర్యోదయం చూడలేకపోవడానికి కారణం ఏమిటి? ప్రశ్న చూడండి మళ్ళీ. హర్ష తమ మామయ్య ఇంటిలో సూర్యోదయం చూడలేకపోయాడట, దానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 వాళ్ళ మామయ్యది పడమర అభిముఖంలో గల ఇల్లు, ఆప్షన్ 2 మామయ్యది ఉత్తర అభిముఖంలో గల ఇల్లు, 3 మామయ్యది దక్షిణ అభిముఖంలో గల ఇల్లు, 4 మామయ్యది వాయువ్యం అభిముఖంలో గల ఇల్లు. సో టెక్స్ట్ బుక్లో అయితే దీని గురించి ఒక దగ్గర కంప్లీట్ విశ్లేషణ అయితే కనిపిస్తుంది. సో హర్షాల మామయ్య ఇల్లులో సూర్యోదయం చూడలేకపోవడానికి కారణం ఏమిటి? సో మీ ఆప్షన్ అయితే ఇవ్వండి. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో మీరు ఏదనుకుంటున్నారో రైట్ ఆన్సర్ అయితే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఏదైనా ప్రశ్నలపైన మీకు కాంట్రవర్సీ ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ క్విజ్లో దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతే క్విజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో రైట్ ఆన్సర్ అయితే మామయ్యది ఉత్తర అభిముఖంలో గల ఇల్లు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్ ఏవి? చూడండి మళ్ళీ, క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్లు ఏవి? జాగ్రత్త చూసుకోండి. ఆప్షన్ A కబడ్డీ, ఆప్షన్ B ఖోఖో, ఆప్షన్ 3 వామన గుంతలు, ఆప్షన్ D చదరంగం. క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్లు ఏవి? సో ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 ACD, ఆప్షన్ 4 AB మాత్రమే. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి. క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్లు ఏవి? కబడ్డీ, ఖోఖో, వామన గుంతలు, చదరంగం. సో ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 ACD, ఆప్షన్ 4 AB మాత్రమే.
సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ అయితే పెట్టండి. సో టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ టు లైన్ అనేది వెతికి మరి తయారు చేయడం జరిగింది. సో ఏదైనా మీకు కాంట్రవర్సీలా కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. డెఫినెట్లీగా మీకు ఎక్స్ప్లెనేషన్ పేజ్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ఏబి మాత్రమేనండి. వామన గుంతలు, చదరంగం అనేవి ఇంట్లో ఆడుకునే ఆటలు, కబడ్డీ, ఖోఖో అనేవి అవుట్డోర్ గేమ్స్ కాబట్టి ఆప్షన్ 4 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న, మన రాష్ట్ర క్రీడ ఏది? ఓకే, మీరు ఆప్షన్స్ ఉన్నాయి చదువుకోండి. సో రైట్ ఆన్సర్ అయితే కింద కామెంట్స్లో పెట్టండి. సో మీరు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. సో చెక్ చేసుకోవచ్చు. క్రింది వాటిలో మన రాష్ట్ర క్రీడ ఏది? ఓకే, సో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో పెట్టండి కామెంట్స్లో. సో ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు మన వాళ్ళు అనాలోచితంగా కాస్త తొందరగా చేస్తూ ఆన్సర్ చేస్తూ ఉంటారు. దానివల్ల తప్పు ఆన్సర్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆన్సర్ చదవట్లేదు. రైట్ ఆన్సర్ చూద్దాం. సో కబడ్డీ, హాకీ, చెడుగుడు, A and 3 1 and 3 అని ఇచ్చారు. కబడ్డీ అన్న చెడుగుడు అన్న ఒకటే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 1 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఆరోగ్యానికి హానికరమైన క్రీడ ఏది? ఆప్షన్ 1 కబడ్డీ, ఆప్షన్ 2 క్రికెట్, ఆప్షన్ 3 వీడియో గేమ్, ఆప్షన్ 4 దాగుడు మూతలు. సో మీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఆరోగ్యానికి హానికరమైనటువంటి క్రీడ ఏది? కబడ్డీ, క్రికెట్, వీడియో గేమ్, దాగుడు మూతలు. సో ఈరోజు ఇట్స్ యువర్ టైం. సో ఆన్సర్ అయితే చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. కమ్యూనికేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. మెటీరియల్ అనేది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్లు కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో రైట్ ఆన్సర్ అయితే మనకి వీడియో గేమ్స్ ఆడడం వల్ల మనకి ఊబకాయం కానీ కళ్ళకు హానికరంగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో వీడియో గేమ్స్ అనేవి ఆరోగ్యానికి హానికరం. ఇక తర్వాత ప్రశ్న, ఆటల వలన ఉపయోగాలలో వేరుగా ఉన్నది ఏది? చూడండి ఒకసారి. ఆటల వలన ఉపయోగాలలో వేరుగా ఉన్నది ఏది? ఆప్షన్ 1 ఆనందం, ఆరోగ్యం పొందుతారు, ఏకాగ్రత, అసహనం అలవాటు చేసుకుంటారు, జట్టు పని అలవాటు అవుతుంది, తర్వాత జీవన నైపుణ్యాలు పెంపొందుతుంది. సో ఇందులో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారైతే కామెంట్ పెట్టండి. క్రింది వాటిలో ఆటల వలన ఉపయోగాల్లో వేరుగా ఉన్నది ఏది? సో 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్లో ఒకటైతే డిఫరెంట్గా ఉంది. నెగిటివ్గా ఉండొచ్చు, తప్పుగా ఉండొచ్చు. దాన్ని అయితే మీరు ఐడెంటిఫై చేయాలి. సో టైం అయితే అయిపోయింది. సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ. సో ఆనందము, ఆరోగ్యం పొందుతారు, రైటే. ఏకాగ్రత, అసహనం అలవాటు చేసుకుంటారు. ఇక్కడండి ఏకాగ్రత, సహనం అలవాటు చేసుకుంటారు. చూసారా? కానీ ఇక్కడ అసహనం అని ఇచ్చారనమాట. అంటే చిన్నది ఇక్కడ తప్పు ఉంది కాబట్టి స్టేట్మెంట్ తప్పు. ఏకాగ్రత, సహనము అలవాటు చేసుకుంటారంటే రైటు. ఏకాగ్రత, అసహనం అలవాటు చేసుకుంటారు కాబట్టి ఇక్కడ తప్పు ఉంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మీరు రైట్ ఆన్సర్ చేసుకోవచ్చు. జట్టు పని అలవాటు అవుతుంది, జీవన నైపుణ్యాలు అనేవి అంటే గెలుపు ఓటములను సమానంగా తీసుకునే జీవన నైపుణ్యం పెంపొందుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఆటలు ఆడేటప్పుడు దీనిపైనే మనం దృష్టి పెట్టాలి. సో పెట్టాలి కదండి, పెట్టాలి. ఓకేనా? ఆటలు ఆడేటప్పుడు దీనిపైనే దృష్టి పెట్టాలి. సో ఆప్షన్స్ చూద్దాం. జయాపజయాలపైన దృష్టి పెట్టాలి. ఆప్షన్ 2 నియమాలు అవసరం బట్టి అతిక్రమించడం పైన దృష్టి పెట్టాలి. ప్రత్యర్థిని ఎలా అయినా ఓడించడం పైన దృష్టి పెట్టాలి. కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలి. సో మీదేది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి, పెట్టండి. అండ్ ఈ క్విజ్కి సంబంధించి పీడిఎఫ్లు కానివ్వండి, వెబ్సైట్ లింక్లు కానీ ఎప్పటికప్పుడు మీకు చేరాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే యాడ్ చేయడం జరిగింది. దాంట్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఏదైతే క్విజ్ అయితే కండక్ట్ చేసామో దానికి సంబంధించిన దాన్ని ఏమంటారు, సో పేజ్ నెంబర్స్తో సహా మీకు అప్లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. పీడిఎఫ్స్ మీరైతే చూసుకోవచ్చు. రైట్ ఆన్సర్ చూద్దాం. ఆటలు ఆడేటప్పుడు కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలి. ఓకేనా? జయాపజయాలపైన దృష్టి పెట్టకూడదు. సో నియమాలను ఎప్పుడూ అతిక్రమించకూడదు. ప్రత్యర్థిని ఓడించడానికి దృష్టి పెట్టకూడదు. సో చూసారు కదా, అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 9వది, నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ A వివిధ గుర్తులు, ఆప్షన్ 2 వివిధ భంగిమలు, ఆప్షన్ 3 వివిధ ఆకారాలు, తర్వాత ఆప్షన్ 4 వివిధ ముద్రలను ఇచ్చారండి, వివిధ ముద్రలు. సో మీ టైం అయితే స్టార్ట్ అయిందండి. నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తారు. వివిధ గుర్తులు, వివిధ భంగిమలు, వివిధ ఆకారాలు, వివిధ ముద్రలు. సో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు కామెంట్స్ అయితే పెట్టండి. మీ టైం అయితే రన్ అవుతూ ఉంది. సో 3, 2, 1. సో రైట్ ఆన్సర్ చూద్దాం. సో ఇక్కడ వివిధ ముద్రలు వాళ్ళు వేసేటటువంటి గుర్తులు అంటే అవి ప్రత్యేక గుర్తులు అని చెప్తాం. అవి గుర్తులు అని చెప్పలేం వాటిని. అది నృత్య కళలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ముద్ర అంటారు. ఆ ముద్ర ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి భావాలను వ్యక్తపరుస్తారు. ఇక 10వ ప్రశ్న చూద్దాం. ఈరోజు ఉపయోగిస్తున్న ఎమోజీస్ మనం చూస్తుంటాం కదా.
ఎమోజీస్లు భావ వ్యక్తీకరణకు ఉదాహరణ. ఏ భావ వ్యక్తీకరణకు ఉదాహరణ? ఆప్షన్ 1 శబ్ద సంభాషణ, ఆప్షన్ 2 ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, 3 పరోక్ష భావ వ్యక్తీకరణ, 4 మౌఖిక సంభాషణ. సో ఇందులో మీరు ఏదైనా రైట్ ఆన్సుకుంటున్నారు. ఓకేనా, ఒకసారి చూడండి. ఈరోజు ఉపయోగిస్తున్న ఎమోజీలు ఈ భావ వ్యక్తీకరణకు ఉదాహరణ. శబ్ద సంభాషణ, ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ, మౌఖిక సంభాషణ. సో మీది రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? మీ ఆప్షన్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం. ఇమోజీస్ అనేవి మనకి మౌఖిక సంభాషణకు ఉదాహరణ అవుతాయి, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. పూర్వకాలంలో దూరంలో ఉన్నవారికి సమాచారం తెలపడానికి దీనిని ఉపయోగించేవారు. ఆప్షన్ ఏ ఈమెయిల్, ఆప్షన్ 2 ఫోన్, ఆప్షన్ 3 షార్ట్ మెసేజ్, ఆప్షన్ 4 ఏది కాదు. సో మీ ఆన్సర్ని అయితే ఇప్పుడు కామెంట్స్లో పెట్టండి. సో పూర్వకాలంలో దూరంలో ఉన్నవారికి సమాచారం తెలపడానికి దీనిని ఉపయోగించేవారు. ఈమెయిల్, ఫోన్, షార్ట్ మెసేజ్, ఏది కాదు. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి. ఈరోజు క్విజ్లో మీకు మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి. సో ప్రశ్న నెంబర్ 11 అయితే రన్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. పూర్వకాలంలో అయితే డప్పులు కానీ, పొగ కానీ, పక్షులు కానీ, గుర్రపు స్వారీ చేసే వ్యక్తులను కానీ, అదేవిధంగా గాలిపటాలను కానీ ఉపయోగించేవారు. కానీ ఇవన్నీ కూడాను ఆధునికంలో కాలంలో వచ్చినవి, కాబట్టి రైట్ ఆన్సర్ ఏది కాదు, మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న, పాములు శత్రువులను గుర్తించడానికి ఉపయోగించే విధానం ఏమిటి? మళ్ళీ ప్రశ్న, పాములు శత్రువులను గుర్తించడానికి ఉపయోగించే విధానం ఏంటి? ఆప్షన్ 1 స్పర్శభావ వ్యక్తీకరణ, ఆప్షన్ 2 రసాయన భావ వ్యక్తీకరణ, ఆప్షన్ 3 దృశ్య భావ వ్యక్తీకరణ, ఆప్షన్ 4 శ్రవణ భావ వ్యక్తీకరణ. సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి. మీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. ప్రశ్న, పాములు తమ శత్రువులను గుర్తించడానికి ఏ రకమైనటువంటి భావ వ్యక్తీకరణ ఉపయోగిస్తాయి? స్పర్శ, రసాయన, దృశ్య, శ్రవణ. సో మీ కౌంట్ డౌన్ అయితే అవుతుంది. సో ఈరోజు మ్యాక్సిమం ప్రతి ప్రశ్నను కవర్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ మీ టైం అయితే అయిపోయింది కాబట్టి రైట్ ఆన్సర్ అయితే రసాయన భావ వ్యక్తీకరణ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న, సైకిల్ను ముందుకు నడిపేందుకు సహాయం చేసే భాగం ఏది? ప్రశ్న, సైకిల్ను ముందుకు నడిపేందుకు సహాయం చేసే భాగం ఏది? చాలా పురాతన కాన్సెప్ట్. చూద్దాం. సీట్, చక్రం, హ్యాండిల్, పెడల్. సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని అయితే పెట్టండి. సో సైకిల్ను ముందుకు నడిపేందుకు సహాయం చేసే భాగం ఏది? సో మొత్తం ఈరోజు మీకు 25 ప్రశ్నలు ఉంటాయి. సో 3వ తరగతి EVS టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే మనకి పెడల్ అండి. సో పెడల్ పైన మనం గట్టిగా తొక్కితే సైకిల్ అనేది ముందుకు నడుస్తుంది. తర్వాత ప్రశ్న, ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆధారపడే అంశాలు ఏవి? చూడండి, ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆధారపడే అంశాలేవి? 1 వాతావరణం, బి ఆర్థిక పరిస్థితి, సి స్థలం లభ్యత, 4 సముద్ర తీరం. సో ఇందులో రైట్ ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ 1 ABC రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 ACD, ఆప్షన్ 4 AB మాత్రమే. సో ఇప్పుడైతే మీరు రైట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆధారపడే అంశాలేవి? వాతావరణము, ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత, సముద్ర తీరము. ఇక్కడ మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్ అయితే పెట్టండి. సో ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆధారపడే అంశాలు ఏవి? వాతావరణము, ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత, సముద్ర తీరం. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇల్లు కట్టుకోవడానికి ఆధారపడే అంశాలు 1 వాతావరణం, 2 ఆర్థిక పరిస్థితి, 3 స్థలం లభ్యత, 4 వస్తువులు లేదా వనరుల లభ్యత. కానీ ఇక్కడ మీకు సముద్ర తీరం అనేది ఇవ్వడం జరిగింది, ఇది తప్పు. కాబట్టి ABC ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక 15వ ప్రశ్న, క్రింది వాటిలో తాత్కాల నివాసములు ఏవి? ఓకే చూడండి, క్రింది వాటిలో తాత్కాల నివాసము ఏది అని అడిగారు. ఏ కారావాన్, బి గుడారము, సి కచ్చా ఇల్లు, డి గుడిసె. సో ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 ACD, ఆప్షన్ 4 AB మాత్రమే. సో ఇప్పుడు మీ రైట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోండి. మీ టైం అయితే రన్ అవుతుంది. సో వీలైనంత వరకు టెక్స్ట్ బుక్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగి మీకు ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. మీకు ఏదైనా కాంట్రవర్సీ ఉన్నట్లయితే కామెంట్ పెట్టండి, క్వశ్చన్ నెంబర్ వేసి మీకు కావాల్సిన వివరణ అనేది నెక్స్ట్ క్విజ్ స్టార్టింగ్లోనే మీకు ఇస్తూ క్విజ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో క్రింది వాటిలో తాత్కాల నివాసం ఏది?
సో టైం అయితే అయిపోయింది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే కారావాన్ మరియు గుడారాలు అనేవి తాత్కాల నివాసాలుగా చెప్తాము. కాబట్టి ఆన్సర్ ఏబి మాత్రమే. 4ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా జత చేసినవి ఏవి? ఏ ఎలుగుబంటి గృహ, బి ఉడతా బొరియా, సి కుందేలు తొర్ర, డి పక్షి గూడు. సో ఇందులో ఏవో కొన్ని తప్పుగా ఉన్నాయట జత చేశారు, వాటిని గుర్తించండి. లేదా అన్ని సరిగా ఉన్నా చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే, ఆప్షన్ సి మాత్రమే, ఆప్షన్ 4 ఏబి మాత్రమే. సో ఇప్పుడైతే మీరు మీ రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. టైం అయితే స్టార్ట్ అయింది. క్రింది వాటిలో తప్పుగా జత చేసినవి ఏవి? ఎలుగుబంటి గృహ, ఉడతా బొరియా, కుందేలు తొర్ర, పక్షి గూడు. సో మీ రైట్ ఆన్సర్ని అయితే ఇవ్వండి. సో టైం అయితే రన్ అవుతుంది. రైట్. సో ఇప్పుడైతే ఆన్సర్ చూద్దాం. ఎలుగుబంటి సింహాల గృహలో ఉంటాయి, ఉడత కుందేలు బొరియల్లో ఉంటాయి, కుందేలు కూడా బొరియలో ఉంటుంది, తొర్రని ఇచ్చారు, ఇది తప్పు. పక్షి గూడులో ఉంటుంది. కాబట్టి ఇందులో తప్పుగా ఉన్నది సి మాత్రమే. కాబట్టి ఆప్షన్ 3ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న, ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే రోజు ఏది? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ 1 మార్చి 23, ఆప్షన్ 2 మార్చి 20, ఆప్షన్ 3 మార్చి 21, ఆప్షన్ 4 మార్చి 22. మీ రైట్ ఆన్సర్ని కామెంట్స్లో పెట్టండి. మీకైతే 20 సెకండ్స్ టైం అయితే ఉంది. కిందన మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్లు కానీ మెటీరియల్ కానీ మీకు షేర్ చేయడానికి మాకుండే మార్గం టెలిగ్రామ్ ఛానల్. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు మెటీరియల్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ప్రపంచ జల దినోత్సవం మనం మార్చి 22 జరుపుకుంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ప్రకృతిలో మనకు ప్రసాదింపబడిన మొక్కల్లో ఎక్కువ పోషక విలువలు ఉన్న భాగమేది? అంటే మొక్కల్లో ఎక్కువ పోషక విలువలు ఉన్న భాగమేది? ఆప్షన్ ఏ కాయ, ఆప్షన్ 2 వేరు, ఆప్షన్ 3 కాండం, ఆప్షన్ 4 ఆకు. సో మీ టైం అయితే రన్ అవుతుంది. సో మీ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ప్రకృతిలో మనకు ప్రసాదింపబడిన మొక్కల్లో ఎక్కువ పోషక విలువలు ఉన్న భాగం ఏది? కాయ, వేరు, కాండం, ఆకు. ఇక్కడ మీ రైట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని అయితే చూస్ చేసుకోండి. ఓకే, రైట్ అండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మనకి సో ఆక్ అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా వరకు కామెంట్ అయితే పెట్టారు, రైటే. ఇక తర్వాత 19వ ప్రశ్న, సాధారణంగా మనం సుగంధ ద్రవ్యాలు టెక్స్ట్ బుక్లో అయితే మసాలాల్లోనే ఇచ్చాడు అనమాట. మసాలాల్లో ఉపయోగించే లవంగం మొక్కలో ఈ భాగం నుండి వస్తుంది. సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించే లవంగం మొక్కలోని ఈ భాగం నుండి వస్తుంది. ఆప్షన్ 1 కాయ, ఆప్షన్ 2 పువ్వు, ఆప్షన్ 3 మొగ్గ, ఆప్షన్ 4 వేరు. మీ రైట్ ఆన్సర్ అయితే కామెంట్స్లో పెట్టండి. సో ఇది 19వ ప్రశ్న. ఇంకా 6 ప్రశ్నలు ఉన్నాయి. సో 3వ తరగతి ఈవీఎస్ క్విజ్ అయితే ఇప్పుడు రన్ అవుతోంది. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. మసాలాల్లో ఉపయోగించే లవంగం మొక్కలో ఈ భాగం నుండి లభిస్తుంది. సో మీరు ఆప్షన్స్ అయితే కాయ, పువ్వు, మొగ్గ, వేరు. సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే లవంగం మొగ్గ అని పిలుస్తాం. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. సో 20వ ప్రశ్న, పుట్టగొడుగు అనేది పుట్టగొడుగు అనేది ఏంటది? సో ఆప్షన్ 1 శైవలము, ఆప్షన్ 2 శిలీంధ్రము, ఆప్షన్ 3 మొక్క, ఆప్షన్ 4 జంతువు. సో మీ ఆన్సర్ అయితే కామెంట్స్లో పెట్టండి. పుట్టగొడుగు అనేది ఏ వర్గానికి చెందుతుంది? శైవలము, శిలీంధ్రము, మొక్క, జంతువు. సో ఇప్పుడైతే మీ ఆన్సర్ అయితే లైవ్ చాట్లో పెట్టండి. సో రేపటి క్విజ్ అయితే మీ అందరికీ తెలుసు, మెథడాలజీ అయితే ఉంటుంది. అది కూడా భారతీయ గణిత శాస్త్రవేత్తలు చరిత్ర పైన ఉంటుంది. సో దాన్ని కూడా ఆదరిస్తండి. సో బెటర్గా మీ క్వశ్చన్స్ అయితే డిజైన్ చేస్తున్నాం. సో పుట్టగొడుగు అనేది మనందరికీ తెలుసు అండి, శిలీంధ్రము, ఇది ఫంగి. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, రాజ్మా అనే ఆహార పదార్థం మొక్క ఈ భాగం నుండి తీసుకుంటాము. రాజ్మా అండి, ఇది మొక్కలో ఏ భాగం నుండి తీస్తారు? 1 విత్తనం, 2 పువ్వు, 3 కాండం, 4 వేరు. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో చెప్పండి. రాజ్మా అనేది మొక్క యొక్క ఈ భాగం నుండి తీసుకుంటారు. విత్తనం, పువ్వు, కాండం, వేరు. మీ ఆన్సర్ అయితే కామెంట్స్లో పెట్టండి. సో 21వ ప్రశ్న, ఇంకా 4 ప్రశ్నలు ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి భాగాన్ని కూడాను మీకు ఫిల్టర్ చేసి ప్రశ్నలు అయితే తయారు చేయడం జరిగింది. అండ్ ఈ క్వశ్చన్స్ పైన మీ కామెంట్స్ కానీ లేదా ఏమైనా దట్ మీన్ కాంట్రవర్సీగా ఉన్నట్లయినా సో స్వాగతిస్తున్నా. మీ సలహాలు సూచనలు తెలియజేయండి. ఖచ్చితంగా వీటికైతే ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాము. సో రైట్ ఆన్సర్ చూద్దాం. రాజ్మా అండి, సో పల్లెటూరులో అయితే వీటిని జిడుగులు అని పిలుస్తారండి. సాధారణంగా రాజ్మా గింజలు అంటే జిడుగులు అని పిలుస్తారనమాట. సో కాబట్టి ఈ గింజలు అంటే మీకు తెలిసిపోతుంది, అందుకే విత్తనం నుండి వస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సముద్ర ఆహారం కానిది, అంటే సముద్రం నుండి వచ్చే ఆహారం కానిది? పీత, రొయ్య, నత్త, చేప.
చూసుకోండి, క్రింది వాటిలో సముద్రం ఆహారం కానిది అంటే ఇందులో కానిదేది? ఓకే, ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 C మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఓకే, ఇక్కడైతే మీ ఆన్సర్ చిన్న కాంట్రవర్సీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో ఆన్సర్ అయితే ఇవ్వండి. క్రింది వాటిలో సముద్ర ఆహారం కానిది. ఓకేనండి, ప్రశ్న అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. క్రింది వాటిలో సముద్ర ఆహారం కానిది. ఓకే, నిజానికి ఆన్సర్ అయితే టైం అయితే అయిపోయింది. ఆన్సర్ చూద్దాం. క్రింది వాటిలో ఉన్న 4 కూడా సముద్ర నుండి వచ్చే ఆహార పదార్థాలే. మరి కానిది ఏది ఉంది అంటే ఇక్కడ ఏమీ లేదు, కాబట్టి ఆన్సర్ ఏది కాదు. ఓకేనా, కానిది ఏది కాదు అంటే అన్నీ కూడా సముద్రం నుండి వచ్చే ఆహార పదార్థాలే. చాలామంది అంటారు నత్త కూడా, అంటే మన టెక్స్ట్ బుక్లో నత్తను కూడా ఆహార పదార్థంగా చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ప్రశ్న 23. ఆరోగ్యముగా ఉండడానికి మంచి అలవాటులో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో చూడండి, ఇందులో ఏదో ఒకటి భిన్నంగా ఉందట. ఒకసారి చూడండి. రోజు 2 సార్లు దంతాలు తోముకోవడం, రోజు స్నానం చేయడం, రోజు పరిమితంగా నీరు తీసుకోవడం, పండ్లు కూరగాయలు తినడం. సో ఇందులో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 C మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. చూడండి ఒకసారి, భిన్నమైనది ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి మంచి అలవాటులో భిన్నమైన దాన్ని గుర్తించండి. రోజు 2 సార్లు దంతాలు తోముకోవడం, రోజు స్నానం చేయడం, రోజు పరిమితంగా నీరు తీసుకోవడం, పండ్లు కూరగాయలు తినడం. ఇందులో ఏవి? సో మీ టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చూద్దాం. రోజు 2 సార్లు దంతాలు తోమడం మంచి అలవాటే, రోజు స్నానం చేయడం మంచి అలవాటే, రోజు పరిమితంగా నీరు తాగడం. సో చూసారా, పరిమితంగా కాదండి, ఎక్కువగా అపరిమితంగా నీరు తాగడం అనేది మంచి అలవాటు. పరిమితంగా తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది, కాబట్టి ఇది తప్పు. పండ్లు కూరగాయలు తినడం మంచి అలవాటు, కాబట్టి సో భిన్నమైనది ఏది అంటే C మాత్రమే భిన్నంగా ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, తర్వాత ప్రశ్న. క్రింది వాటిలో చైల్డ్ లైన్ ఫోన్ నెంబర్ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1098, 1089, 1908 అండ్ 1809. సో మీ రైట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోండి. సో క్రింది వాటిలో చైల్డ్ లైన్ ఫోన్ నెంబర్ ఎంత? ఓకే, 1098, 1089, 1908, 1809. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి. సో టైం అయితే రన్ అవుతూ ఉంది. యా, సో రైట్ ఆన్సర్ అయితే మనందరూ తెలుసు 1098 ఈజ్ ద చైల్డ్ లైన్ నెంబర్ అంటారు. సో ప్రతి స్కూల్లో కూడా ఇది అతికించబడి ఉంటుంది. సో ఆన్సర్ నెంబర్ 1. సో లాస్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో భూమిని, ఓకే భూమిని కాదండి, భూమిని శుభ్రపరిచే తోటీలని వీటిని పిలుస్తారు. మళ్ళీ ప్రశ్న. క్రింది వాటిలో భూమిని శుభ్రపరిచే తోటీలని వీటిని పిలుస్తారు. ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ C, ఆప్షన్ 3 C మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. సో మీ రైట్ ఆన్సర్ ఏంటి ఏమనుకుంటున్నారు? క్రింది వాటిలో భూమిని శుభ్రపరిచే తోటీలని వీటిని పిలుస్తారు. ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 C మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. సో ఇదండి ఈరోజు లాస్ట్ క్వశ్చన్. అండ్ ఈరోజు క్విజ్ని అందరూ కూడా ఎంజాయ్ చేశారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడాను క్విజ్ పైన మీ కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ క్వశ్చన్లు ఎలా ఉన్నాయో ఎలా అడుగుతున్నా చెప్పండి. అండ్ 25కి మీ స్కోర్ ఎంత వచ్చింది కూడా కింద కామెంట్స్లో పెట్టండి. సో రైట్ ఆన్సర్ చూద్దాం. భూమిని శుభ్రపరిచే తోటీలని నక్క, రాబందు, కాకి మూడింటిని కూడా పిలుస్తాము, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ABC. సో గాయస్, ఇది ఈరోజు క్విజ్ అయితే 25 ప్రశ్నలు అయితే మీకు కోసం డిజైన్ చేయడం జరిగింది. సో గాయస్ మర్చిపోవద్దు అందరికీ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ట్రూ కామెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మాకు ఇచ్చినట్లయితే మా యొక్క లోటుపాట్లను సర్చ్ చేసుకోవడానికి, ఇంకా బెటర్గా సర్వీస్ చేయడానికి ట్రై చేస్తాం. సో మేమంతా కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ కోసం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. సో లైవ్ చాట్లో కాకుండా చాట్ అయిపోయిన తర్వాత కింద కామెంట్స్లో పెట్టండి. సో అవైతే మాకు నేరుగా చేరుతాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.